సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత బాగానే వెనకేసింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు బెస్ట్ చాయిస్ అవుతూ వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ బోలెడంత ఆస్తి కూడబెట్టింది. ఆమె నెట్ వర్త్, కార్ల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంతకు హైదరాబాద్ నగరంలో ఓ లగ్జరీ హౌస్ ఉందట. జూబ్లీ హిల్స్ లో ఈ విశాలంతమైన బంగ్లా ఉందట. సకల సౌకర్యాలతో అత్యాధునికంగా ఈ ఇల్లు ఉందని సమాచారం. ఈ ఇంట్లోనే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇండోర్ జిమ్, జిగేల్ అనిపించేలా అందమైన గార్డెన్ ఉన్నాయని తెలుస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఇల్లు డిజైన్ చేయించుకుందట శామ్. ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం సమంత మొత్తం ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా పేరొందిన సమంత వద్ద భారీ కాలర్ల కలెక్షన్ కూడా ఉందట. సమంతకు లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో ఆమె అద్భుతమైన కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఆమె వద్ద అనేక రకాల హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఆ కార్లు వాటి విలువలు చూస్తే ఆడి Q7 8.90 లక్షలు, పోర్షే కెబన్ GST 1.46 కోట్లు, ల్యాండ్ రోవర్ 2.26 కోట్లు, మెర్సిడెస్ బెంజ్ BMW 7 సిరీస్ 1.42 కోట్లు, G63 AMG 2.55 కోట్లు, జాగ్వర్ XF 76 లక్షలని సమాచారం. సమంత సంపాదన చూస్తే ఆమె ఒక్కో సినిమాకు 3 నుండి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసినందుకు ఏకంగా 5 కోట్లు ఛార్జ్ చేసిందట. బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంవత్సరానికి దాదాపు 8 కోట్లు సంపాదిస్తోంది సమంత. దీంతో పాటు సమంతకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత పలు వెబ్ సిరీస్ లో భాగమవుతోంది. ఆమె చివరగా సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కనిపించింది. రాజ్ GK తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతోంది.